అఖండ 2 అఖండ తాండవం పేరుతో బాలకృష్ణ గారి ఒక అగ్రెసివ్నెస్ మనం ఈ సినిమాలో చూడబోతున్నాం. ఇంకేముంది అనుకున్నాం. కాకపోతే ఈ సినిమా ఈరోజు శుక్రవారం రిలీజ్ అవ్వాల్సి ఉంది. నిన్న ప్రీమియర్స్ కూడా స్టార్ట్ అవ్వాల్సి ఉంది. కాకపోతే ఎందుకు ఆగిపోయింది? అంతా మంచి శకునాలే, పాన్ ఇండియా లెవెల్లో ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అవ్వబోతుంది అని చెప్పి అనుకుంటే సినిమాని ఆపేశారు. ఇదే నందమూరి అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తుంది. ఇది నిర్మాతలను కూడా కొంతమంది అయితే బహిరంగంగానే తిడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అసలు ఈ సినిమాకి సంబంధించి ఏంటి కారణం? టెక్నికల్కి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చింది. అందుకే ప్రీమియర్స్ కావచ్చు, ఈరోజు రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమాని కూడా ఆపాము అని చెప్పి ఒక బరువెక్కినటువంటి హృదయంతో 14 రీల్స్కి సంబంధించినటువంటి ట్విట్టర్ వేదికగా వాళ్ళైతే చెప్పడం జరిగింది. కాకపోతే ఈ సినిమాకి సంబంధించి అదొకటే కారణం కాదు, టెక్నికల్స్కి సంబంధించినటువంటి ఇష్యూవే కాదు, లీగల్ ఇష్యూస్ కూడా ఈ సినిమాకి చుట్టుముట్టాయి అని చెప్పినటువంటి పరిస్థితి అయితే తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? గతంలో ఈ 14 రీల్స్కి సంబంధించినటువంటి ఇష్యూ వేరే సినిమాలకి దీనికి సంబంధించినటువంటి ఇష్యూ ఏంటి? అది ఈ అఖండ మీద ఎలాంటి ప్రభావం చూపింది? ఇది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏరోస్ ఇంటర్నేషనల్స్ మరియు 14 రీల్స్ కలిసి చాలా సినిమాల వరకు వాళ్ళు ఫైనాన్స్ చేసుకుంటూ వచ్చారు 14 రీల్స్కి. అలాగే చాలా సినిమాలు కూడా చేశారట వాళ్ళు. అలాగే 14 రీల్స్కి అలాగే వాళ్ళు తీసినటువంటి సినిమాలన్నిటికీ కూడా ఎక్కువగా వాళ్ళే ఫైనాన్స్ చేసి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళ గతంలో తీసినటువంటి సినిమాలకు ముఖ్యంగా మహేష్ బాబు గారి దూకుడు కావచ్చు, ఆగడు కావచ్చు, వన్ నేనొక్కడనే కావచ్చు, ఈ సినిమాలకి సంబంధించి గతంలో వాళ్ళు ఫైనాన్స్ చేస్తున్నారు. దూకుడు ఒక భారీ హిట్ అందుకుంది, మంచి భారీ క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు తీసినటువంటి సినిమాలు ఆగడు కావచ్చు, వన్ నేనొక్కడనే కావచ్చు, ఏదైతే దూకుడుతో వచ్చినటువంటి ఆ ఫ్రేమ్ని కంటిన్యూ చేశారు. వాళ్ళు కూడా ఎవరైతే ఫైనాన్సర్లు ఉన్నారో ఏరోస్ అని చెప్పేసి వాళ్ళు ఈ సినిమాకి అనేక సందర్భాలు ఆగడు, ఆ తర్వాత వచ్చినటువంటి ఆగడు కావచ్చు, వన్ నేనొక్కడనే కావచ్చు, వీటికి వరుసగా వాళ్ళు ఫైనాన్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఏదైతే ఆగడు తీశారో ఆగడు చాలా భారీ డిజాస్టర్ని చవిచూసింది. ఆ తర్వాత దాన్ని ఏ రకంగా బయటికి రావాలి అనుకుని వన్ నేనొక్కడనే మళ్ళీ వాళ్ళకే ఇవ్వడం జరిగింది, మహేష్ బాబు గారు కూడా. ఆ తర్వాత వన్ నేనొక్కడనే కూడా ఆశించినంత స్థాయిలో ఆ సినిమా కూడా విజయాన్ని అందుకోలేదనేది అందరికీ తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలకి కొంతవరకు మహేష్ బాబు గారు ఆ టైంలో వన్ నేనొక్కడనే టైంలో కొంతవరకు ఆయన కూడా సహాయం చేసినటువంటి పరిస్థితి, ఆయన రెమ్యునేషన్కి సంబంధించి తగ్గించుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఆగడుకి సంబంధించి అలాగే వన్ నేనొక్కడిని రెండు ఒక్కసారి డిజాస్టర్స్ అవ్వటం, ఆ ఫైనాన్సర్లు కూడా వీళ్ళని అడుగుతుంటే సరిగ్గా పట్టించుకోకపోవటం, ఇంకా కొంచెం ఆ బాకీ అంతా కూడా ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా క్లియర్ చేయకుండా ఉండడంతో వాళ్ళు కోర్టుని ఆశ్రయించారట, మద్రాస్ కోర్టుని, హైకోర్టుని. వాళ్ళు ఆ కోర్టులో వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ సినిమాని ఆపేసి ముందు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాకీని క్లియర్ చేసి అప్పుడు ఆ సినిమాని రిలీజ్ చేసుకోవాలని మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అందుకని ఈ సినిమాని అర్ధాంతరంగా ఇప్పుడు ఆపాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే కోర్టు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత దాన్ని అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వాల మీద ఉంటుంది, ఈవెన్ ఆ నిర్మాతల మీద కూడా ఉంటుంది. లేదంటే ఆ ధిక్కరిస్తే మాత్రం చాలా పెద్ద ఇష్యూసే అవుతాయి. సో అందుకనే నిర్మాతలు కూడా చాలా ట్రై చేశారు. వాళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడి కొంచెం సయోధ్య కుదుర్చుకుని లేకపోతే హైకోర్టుకు వెళ్ళటం, హైకోర్టులో కూడా కొంచెం దీన్ని ఇంతవరకు కష్టపడడం, కొంచెం రిలీజ్ అవనివ్వండి ఇస్తామని చెప్పడం, కొంచెం టైం అడగటం ఇలాంటివి చేశారు. కానీ కోర్టు అప్పటికే ఒక డెసిషన్ తీసేసుకుంది. వీళ్ళు కొంచెం లేటుగా అప్రోచ్ అవ్వటం వల్ల వాళ్ళు ఆల్రెడీ కోర్టుకి సంబంధించినటువంటి తీర్పు వెలువడిపోవడంతో సినిమాని ఆపాల్సి వచ్చింది. అయినా కూడా ఇప్పటికే కోర్టుతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్ కానీ రేపటికి కానీ ఈ సినిమా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. లేదా మళ్ళీ ఏమైనా ఇంకొక డేట్ ఏమైనా అనౌన్స్ చేస్తారా? ఇప్పటికే నందమూరి అభిమానులు నిన్న నైట్ నుంచే ఒక రేంజ్లో అటు థియేటర్లను ముస్తాబు చేయడం కావచ్చు, ఎక్స్పెక్టేషన్స్తో ఒక మంచి సెలబ్రేషన్స్ ఆల్రెడీ బిగిన్ చేస్తారు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్నటువంటి బాలకృష్ణ గారి మొట్టమొదటి సినిమా కావటం అఖండ తాండవం పేరుతో అఖండ మనకి ఎలాంటి విజయాన్ని అందుకుందో తెలుసు. ముఖ్యంగా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఈ స్టోరీ భారతదేశ వ్యాప్తంగా మంచి ప్రాచుర్యం పొంది ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఈ టైంలో ఇలా జరగడం అనేది కొంత నిరాశ గురి చేసినటువంటి పరిస్థితే. కాకపోతే నిర్మాతలు కొంచెం ముందుగానే స్పందించుంటే ఇంకాస్త బాగుండేదేమో అనేది నందమూరి అభిమానులు అయితే చాలా ఆగ్రహంతోనే ఉన్నారు. కొంతమంది ఆ నిరాశతో, కొంతమంది నిర్మాతలను కూడా
తిడుతున్నటువంటి పరిస్థితి. ముందే చూసుకోవద్దా, ఇంతవరకు వచ్చేవరకు ఎందుకు చేసుకుంటున్నారు ఏంటి అనేది కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నిర్మాతలు ఏం చేస్తారు, డెఫినెట్గా వాళ్ళు ఇంకొక డేట్ అడుగుతారు. ఈ సినిమా బాగా ఆడితే కనుక డెఫినెట్గా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మంచి అవకాశం కూడా. సో అలాంటి దాన్ని కొంచెం ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.